అడవిలో చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. చికెన్ కాల్చుడు. ఓన్లీ ఇండివిజువల్గా పోయినప్పుడు ఇలా వేసుకోవచ్చు. స్పెషల్ ప్రోగ్రామ్. ఉప్పు, కారం, ఆలు, మసాలా అంతా ఒక 5-10 రూపాయలు తీసుకొని పోయి నిప్పులు వేసుకొని కాల్చుకొని తింటే ఆ స్పెషలే వేరబ్బా. ఇది దోస్తులు వేసుకునే పనులు. ఇది జీవితంలో గుర్తుండిపోయేటువంటి జ్ఞాపకం. ఒక 200 రూపాయల చికెన్, కారం, ఉప్పు, అల్లము, వెల్లుల్లిపాయలు మొత్తం కలిపిన ఆ యొక్క 50 రూపాయలు. 250 రూపాయలతోని ఫ్రీగా అడవిలో మంచిగా వేసుకొని ఎంజాయ్ చేయవలసిన సందర్భం. చూసుకోండి. గుండాల్ బాయ్, మంచిగా కాల్సు. సూపర్. ఎట్లా ఉంది? ఓకేనా? చూసుకున్న స్వామి రంగయ్య. సిటీ అనొద్దు, ఇదేదో విలేజ్లో ఫార్మర్ ఏరియా, ఇంత అవుట్కట్స్ ఏరియా. పంచగల్స్ ఓకేనా? ఇటు ముక్క లాస్ట్ ముక్క చూడు, ఉడికింది. ఆ కర్రతోని ఇట్లేపు అదేనా కలవలసి. 4 ముక్కలు గిట్ 4 ముక్కలు ఒకసారి పెట్టి ఇస్తా పెట్టేసి ఇక. ఓకే, వేసుకోండి. ఇక మందు, కళ్ళు, బీరో, బిర్యానీ ఏదో ఒకటి ఎంజాయ్. అడవిలో చికెన్ కాల్చుకొని తినుడు. ఇది బై ఇలా ఉండాలి దోస్తానం అంటే. అనూహ్యమైన సంఘటన కావాల్సుకొని చేసిన సందర్భం కాదు, అనుకోకుండా జరిగినటువంటి సందర్భం. ఇది ఒక ఎస్పెషల్లీ లైఫ్ లాంగ్ గుర్తుండేది. నేచురల్ చికెన్ కాల్చుడు. నేచురల్ నిప్పుల మీద, కర్రలు అవి అన్నిటి మీద. సింపుల్ ట్యాగ్. ఎలా ఉంది చూసుకోండి. ఇక టేస్ట్ చూద్దామా? చూడు ఎలా ఉందో చూడు. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పు. సూపర్. ఓకే, ఎక్సలెంట్. ఎలాంటి దోస్తులైనా ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోండి, బాగుంటుంది. దిస్ ఈజ్ గ్రేట్ ప్రోగ్రామ్. అబ్బా ఇక కానీ స్వామి, ఇక అన్ని కూర్చో, ఇక కానిచ్చేయి. చికెన్ కాల్చుడు. అడవిలో చికెన్ కాల్చుడు. కట్టె పుల్లలపై, నిప్పులపై చికెన్ కాల్చడం అరుదు పని. మేము జీవితంలో అనుకోలేదు, అనుకోని సందర్భంలో చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం. అందరూ షేర్ అండ్ లైక్, ఎంజాయ్ ఫ్రెండ్స్. ఓన్లీ 2 దోస్తులు మాత్రమే. అనుకోకుండా డ్యూటీ అయిపోగానే బయటకు వస్తూ అనుకోని అభిమానమైన ఆలోచనతోని అన్ఎక్స్పెక్టెడ్గా చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఐఎమ్ ఎగ్జైటెడ్, ఇంట్రెస్టెడ్ ప్రోగ్రామ్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా చేసుకున్నటువంటి ప్రోగ్రాం అనుకుంటున్నా. ఇలాంటి ఇంకా మరీ చేసుకుంటూ దోస్తులతో ఎంతో ఆనందం చేయాలని నా కోరిక. కొన్ని వీడియోలు వస్తాయి. అది కూర్చో గుండాలి పోయి కూర్చో. ఇక నీళ్ళు, నిప్పులు అన్నీ పట్టుకొని వచ్చి కూర్చో. ఇక కానిస్తాం. సాయంత్రం టైం అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా జరుగుతుంది అనుకో, ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తాం అనుకోని. అసలే ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగేటువంటి ప్రోగ్రామ్ చాలా ఉండేది తెలుసా. అయ్యో, వాటరు, స్ప్రైటు, దాన్ని కడుగు. అబ్బా లాస్ట్కి వస్తారకే దీన్ని అడ్వర్టైజ్ చేయడం అవసరం మన కంపెనీలను అడ్వర్టైజ్ చేయడం వేస్ట్. సరేలే ఏదో ఒకటి వేద్దాం. బట్ ఏదో కంపెనీ మేము అనుకోకుండా ఇక ఆయన బీర్ తాగుతా, నేను హార్డ్ విస్కీ తాగుతా, బ్రాండీ తాగుతా. ఇక రెండింటికి అడ్జస్ట్మెంట్ అని చెప్పి వడకా తెచ్చుకున్నాము. 2 తాగేట అలా ఉండాలని చెప్పేసి, అదైతే ఇద్దరికి అనుకూలంగా ఉంటుందేమో అని చెప్పేసి కానిస్తున్నాం. హలో ఆల్ ఫ్రెండ్స్. సూపర్ లెగ్ పీస్, సూపర్ చెస్ట్ పీసే, సూపర్ వింగ్స్, సూపర్ సెంటర్ పీస్, సూపర్ అన్నీ సూపర్. మస్తు కాలనీ సార్, బాగాలండి. అనుకోకుండా జరిగిన ప్రోగ్రాం బాగున్నది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్.
ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి ప్రోగ్రాం ఎంత మంచి వాసన వస్తుంది. మంచి ఏర్పాటు చేసుకోండి. ఇందులో ఫస్ట్ చేసిన ప్రోగ్రాం, ఇందులో మేము ఫస్ట్ చేసేటువంటి ప్రోగ్రాం ఇది. దీంట్లో ఏమేమంటే ఒక 200 రూపాయల చికెన్ తీసుకున్నాము, 10 రూపాయల కారము, 10 రూపాయల వెల్లుల్లిపాయ, ఒక 10 రూపాయల నెయ్యి, మసాలా, చికెన్ మసాలా, ఇవన్నీ తీసుకొని అదే కవర్లో వేసేసుకొని కవర్లో కలుపుకున్నాము. కవర్లో కలుపుకొని నిప్పులు అంటించేసి ఆల్రెడీ మేము వచ్చేసరికి ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో ప్రోగ్రామ్ చేసుకున్నట్టున్నారు. నిప్పులు అంటే రెడీగా ఉన్నాయి. అదే నిప్పులో కొన్ని మంటలు కాగితాలు వేసేసి దాన్ని రెడీ చేసుకున్నాము. తంగేడి పుల్లగా ఉంది కదా, తంగేడి పుల్లకు కుచ్చేసి పచ్చి తంగేడి పుల్ల తెచ్చి కుచ్చేసుకొని ఇక్కడ ఐరన్ రాడ్లు ఏముండవు, అవన్నీ తీసుకొని అందులో కుచ్చేసి మంచిగా కాల్చేసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి, హాఫ్ అన్ అవర్ అయిందా 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో చికెన్ కాల్చుడు రెడీ అయిపోయింది. నేచురల్ చికెన్ కాల్చుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ గ్రేట్ డే, మై ఫన్నీ డే, లైఫ్ లాంగ్. మరోసారి చేస్తామో చేయమో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోకుండా చేసినటువంటి ప్రోగ్రామ్. షేర్ ఇస్ దిస్ లైక్. అందరూ ఫ్రెండ్స్ ఆనందపడండి, ఇంకొకరికి మంచిగా సహకరించేలాగా చూపెట్టండి. దీంట్లో ఎలాంటి డూప్లికేట్ ఏం లేదు, నేచురల్ ఒరిజినల్ ప్రకృతి సిద్ధమైనటువంటి చికెన్ వంటకం. పూర్వకాలంలో ఆది మానవులు వండుకున్న మాదిరిగా మేము తయారు చేసినాం. ఓకే, చెస్. ఓకే, ఇక పందు పెడదాం ప్రోగ్రామ్.